మహాభారతం అరణ్య పర్వము సప్తమాశ్వాసంలో యక్షుడు ధర్మరాజును ఇలా ప్రశ్నిస్తాడు. సూర్యుణ్ణి ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతము ఏది చెప్పు అని అడగగా, అప్పుడు ధర్మరాజు, సూర్యుని బ్రహ్మము నడుపుతుంది, దేవతలు సూర్యుని కొలుస్తారు, సూర్యుడు ధర్మం చేత అస్తమిస్తాడు, సూర్యునికి సత్యమే ఆధారము అని సమాధానం చెప్తాడు. మరలా క్షత్రియుడు ఎలా అవుతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునకు సాయం ఎవరు? అతడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు అని యక్షుడు అడగగా, దానికి సమాధానంగా ధర్మరాజు, శృతము వలన శ్రోత్రియుడు అవుతాడు, అనగా వేదములు అధ్యయనం చేయడం వలన, తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతనికి సాయం. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వలన బుద్ధిమంతుడు అవుతాడు అని ధర్మరాజు యక్షునికి సమాధానం చెప్పాడు. అప్పుడు యక్షుడు మరలా, బ్రాహ్మణుడు దైవత్వము ఎలా పొందుతాడు? అతనికి సాధుభావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా అవుతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అని అడగగా, ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. బ్రాహ్మణుడు వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధుభావం ఏర్పడుతుంది. తన నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వము పాటించని బ్రాహ్మణుడు మరణ భయముతో మానవుడు అవుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. మరల యక్షుడు, జీవస్మృతుడు అనగా ఎవరు అని అడగగా, దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు తన వద్ద పనిచేసే సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించి మరణించినట్లే అని సమాధానం చెప్పాడు. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశము కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది అని అడగగా, భూమి కంటే బరువైనది కన్నతల్లి, ఆకాశము కంటే పొడవైనవాడు తండ్రి, గాలి కంటే వేగమైనది మనసు, మనసులో కలిగిన చింత గడ్డి కన్నా వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. దానికి మరల యక్షుడు, కనులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లున్నది ఏది అని అడగగా, కన్నులు తెరిచి నిద్రించేది చేప, పుట్టిన తర్వాత కూడా కదలలేనిది అండము అనగా గుడ్డు, రూపం కలిగిన హృదయం లేనిది పాషాణం అనగా రాయి, వేగం వలన వర్ధిల్లున్నది ఏరు అని సమాధానం చెప్పాడు. మరలా, దారిన నడుచువానికి, రోగముతో ఉన్నవానికి, గృహస్థునకు, చనిపోయిన వారికి ఎవరు చుట్టములు అని అడగగా, దారిన నడుచువానికి తనతో నడుచువారు, రోగగ్రస్తునకు వైద్యుడు, గృహస్థునకు మంచి భార్య, చనిపోయిన వానికి అతను ఆచరించిన ధర్మము చుట్టములు అని సమాధానం చెప్పాడు. ధర్మమునకు ఆధారము ఏది? కీర్తికి ఆశ్రయము ఏది? దేవలోకమునకు పోవు మార్గము ఏది? సుఖించుటకు మూలము ఏది అని అడుగగా, ధర్మరాజు, కరుణ స్వభావము ధర్మమునకు ఆధారములు. దానము చేయడం వలన కీర్తి వస్తుంది. సత్యము పలుకుట వలన దేవలోకమునకు మార్గము కనిపిస్తుంది.
మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలము అని సమాధానం చెప్పాడు. నరునకు ఆత్మ ఏది? దైవికమైన చుట్టము ఎవరు? అతడు దేని ఆధారంగా జీవిస్తాడు? నరుడు దేని వలన మంచితనమును పొందుతాడు అని అడగగా, పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము, అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి. దానము వలన నరుడు మంచితనమును పొందుతాడు అని సమాధానం చెప్పాడు. ధర్మములలో కన్నా గొప్ప ధర్మము ఏది? ఏది మనకు పూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితోటి స్నేహము ఎప్పుడు చేయాలి అని అడగగా, అహింస, పరమధర్మము, యజ్ఞయాగములు మనకు పూర్తి ఫలితాన్ని ఇస్తాయి. అహంకారము వదిలిన ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహం ఎప్పుడు చెడిపోదు అని సమాధానం చెప్పాడు. ఈ లోకమునకు దిక్కు ఎవరు? జలము, అన్నము దేని వలన సంభవిస్తాయి? విషము అనగానేమి? శ్రాద్ధ కార్యమునకు ఏది సమయము అని అడగగా, మంచివారే ఈ లోకమునకు దిక్కు. మనకు నీరు, అన్నము మేఘముల వలన సంభవిస్తాయి. బ్రాహ్మణునికి చెందిన ధనము విషతుల్యము. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయము అని సమాధానం చెప్పాడు. మనుజుడు దేనిని వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడు? శోకము లేనివాడు, ధనము కలవాడు సుఖి అవుతాడు అనగా, ధర్మరాజు ఈ విధముగా సమాధానం చెప్పాడు. గర్వము వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడు అవుతాడు. కోపం వదిలిపెడితే వాడికి శోకమే ఉండదు. లోభి కాని వాడు సంపన్నుడు అవుతాడు. అత్యాశను వదిలితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు. పురుషుడు ఎవరు అత్యంత ధనము కలవాడు? ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు. ప్రియము, అప్రియము, సుఖ దుఃఖములు జరిగినవి, జరగబోవునవి ఎవరు సమంగా చూసునో అతడే అత్యంత ధనవంతుడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు సంతృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితముగా సమాధానాలు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ములలో ఒక్కరి ప్రాణము తిరిగిచ్చెదను, కోరుకొనుము అని అన్నాడు. దానికి ధర్మరాజు, మహాత్మా, నా తమ్ముడు నకులుని ప్రాణములు తిరిగి ఇమ్ము అని అడిగాడు. అదేమిటి, భీమార్జునులను వదిలిపెట్టి నకులుని ప్రాణాలు కోరుకున్నావు అన్నాడు యక్షుడు. అయ్యా, నా తండ్రికి 2 భార్యలు. కుంతీదేవికి నేను భీమార్జునులు, మాద్రికి నకుల సహదేవులు పుత్రులు. కుంతి పుత్రులలో నేను పెద్దవాడిని, మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతన్ని కోరుకున్నాను. ఇది ధర్మం కదా అని అన్నాడు ధర్మరాజు. ధర్మరాజా, నీ ధర్మనిరతికి మెచ్చాను. నీ తమ్ములందరూ పునర్జీవులవుతారు అని వరం ఇచ్చాడు యక్షుడు. వెంటనే భీమార్జున, నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్టు లేచారు. మహాత్మా, నీవు మామూలు యక్షుడివి కావు. నీవు ఎవరో ఎరిగింపుము అని ప్రార్థించాడు ధర్మరాజు. ధర్మరాజా, నేను యమధర్మరాజును, నీ తండ్రిని. నిన్ను చూడవలెనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నీవు కోరిన వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని ఆరనిని ఒక లేడీ అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపుము అని వేడుకొన్నాడు. యమధర్మరాజా,
ధర్మరాజా, నేను ఆ లేడిని నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తూ ఉందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకొని వచ్చాను. ఇదిగో అరణి, తీసుకొనుము అని అరణిని తిరిగి ఇచ్చాడు యమధర్మరాజుకు. యమధర్మరాజు, పాండవులారా, మీరు అరణ్యవాసము 12 పూర్తి అయినవి. ఇంకా 1 సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉన్నది. అజ్ఞాతవాస సమయంలో మీకు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు మీకు వస్తాయి. మిమ్మల్ని ఎవరు గుర్తింపకుండా వరం ఇస్తున్నాను, మరొక వరము కోరుకొనుము అని అడిగాడు యమధర్మరాజు. దేవతలలో ఆదిదేవుడిని ఆదిదేవుడివి నీవే నాకు కనపడ్డావు. ఇంతకన్నా నాకు వేరే వరం ఏమున్నది? నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన చరించేటట్లు క్రోధము, మోహము మొదలైనవి నా దగ్గరకు చేరకుండా వరం ప్రసాదింపుము అని కోరాడు. యమధర్మరాజు అలాగే అని వరము ఇచ్చి అంతర్ధానము అయ్యాడు. పాండవులు ఆశ్రమానికి వెళ్ళి అరణిని బ్రాహ్మణునికి ఇచ్చారు. అతని ఆశీర్వాదాన్ని పొందారు. ఈ ప్రకారంగా పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు అని వైశంపాయనుడు చినమజేయునకు చెప్పాడని సూతుడు శౌనకాది మహామునులకు మహాభారత కథను చెప్పాడు. మహాభారతము అరణ్య పర్వము 7వ శ్వాసము ఎర్రప్రగడ ప్రణీతమైన అరణ్య పర్వశేషము సర్వం సంపూర్ణం. ఓం తత్సత్. మిగతాది రేపు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.